హాయ్, వెల్కమ్ టు MVK 145. మనకి ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి వాడి వేడి చర్చ జరుగుతుందండి. సో మనకు 2023లో తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దానికి మునుపుగానే ఉద్యోగ నియామక ప్రక్రియ అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకా నోటిఫికేషన్స్ ఖచ్చితంగా మనకు రాబోతాయి. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి నోటిఫికేషన్స్ ఖాళీ ప్రక్రియలు మొదలవుతాయి. సో ఇప్పుడు మనం గ్రూప్ 2కు సంబంధించి ఈ వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇక్కడ ఏపీలో లాగా ప్రిలిమ్స్ మెయిన్స్ కండక్ట్ చేసి ఇక్కడ ఏం చేయరండి. సో తెలంగాణలో మనకు ఓన్లీ ఒకే ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, 2, 3, 4. సో ప్రతి ఒక్క పేపరు 150 మార్క్స్ ఉంటుంది. సో ఒక్కొక్క పేపర్కి ఎగ్జామినేషన్ టైం డ్యూరేషన్ 2.5 hours ఉంటుంది. సో 4 పేపర్స్, ఈచ్ పేపర్ 150 మార్క్స్, టోటల్ 600 మార్క్స్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఈ 600 మార్క్స్లో ఎవరైతే మెరిట్ బేస్లో ఉంటారో సో వాళ్ళని ఇంటర్వ్యూకి 1:2 రేషియోలో కానీ 1:3 రేషియోలో కానీ పిలుస్తారు. సో అకార్డింగ్ టు ద పోస్ట్ మనకి ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగా ఎంతమంది అయితే రాశారో సో 1:2 కానీ 3 రేషియోలో కానీ పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూకి 75 మార్క్స్ అలాట్ చేసింటారు. సో మొత్తం మనకి ఎగ్జామినేషన్, రిటన్ ఎగ్జామినేషన్కి 600 మార్క్స్, అలాగే ఇక్కడ ఇంటర్వ్యూకి 75 మార్క్స్, టోటల్ కలిపి 675 మార్క్స్కి మనకు టోటల్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కంప్లీట్గా ఫినిష్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయి, సిలబస్ ఏముంటుంది, ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ని మనం ఎలా చదవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీ. సో 150 మార్క్స్కి ఉంటుందండి. వీటిలో ఏమేమి ఉన్నాయి మనకు జనరల్ స్టడీస్లో, అబిలిటీలో? సో కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో నోటిఫికేషన్ డేట్ ఎప్పుడైతే మనకు రిలీజ్ చేస్తారో, సో నోటిఫికేషన్ పలాని తేదీన వస్తుందని కానీ, లేదంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ కానీ, అంటే ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ ఎగ్జామినేషన్ సో కండక్ట్ చేస్తారన్నప్పటి దగ్గర నుంచి ఒక 10 months సో కరెంట్ అఫైర్స్ మనం చదువుకుంటే సరిపోతుంది. పర్టికులర్లీ ఇక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నప్పుడు మనకు ఏవైతే ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ కావచ్చు, లేదంటే G20, G7 ఇలాంటి సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ సమ్మిట్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇంతకుమించి మనం లోతుగా వెళ్ళి ఏదో చదవాలి అన్న అవసరం అయితే ఉండదు. సో కాబట్టి కరెంట్ అఫైర్స్లో పర్టికులర్లీ మనకు స్టేట్కి సంబంధించి, నేషనల్కి సంబంధించి ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏమైనా టచ్ చేస్తున్నాడంటే అది ఓన్లీ ఈవెంట్స్, సో ఈవెంట్స్కి సంబంధించి మాత్రమే టచ్ చేస్తాడు. అదర్ దాన్ దట్ నేషనల్ అండ్ స్టేట్కి సంబంధించి ఎక్కువగా ఉంటాయి. జనరల్ సైన్స్, అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ బేసిక్ జనరల్ సైన్స్ అండి. సో మరీ పెద్ద కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. 6th to 10th వరకు ఉన్నటువంటి జనరల్ సైన్స్, బేసిక్ జనరల్ సైన్స్ ఒక మీడియం రేంజ్లో చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ మేజర్గా మనం బాగా నేర్చుకోవాల్సిన అంశాలు ఏవి అంటే అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మనకి ఇక్కడ అచీవ్మెంట్స్ అంటే ఏం లేదు, రీసెంట్గా మనకు ఉన్నటువంటి డిఫెన్స్ సెక్టార్లో కావచ్చు, లేదంటే ఏదైనా రీసెర్చ్లో కావచ్చు, కొత్తగా ఇన్నోవేట్ చేసింది ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పక్కాగా తెలుసుకోవాలి. రీసెంట్గా అయితే కోవిడ్కి సంబంధించి మనకు DRDO 2DG ఔషధాన్ని కనుగొనింది, కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇలాంటి వాటికి సంబంధించి. తర్వాత మనకు టెక్నాలజీ, డిఫెన్స్ ఓరియంటెడ్గా తీసుకుంటే సో ఏమేమి డెవలప్ అయ్యాయి, మిజైల్స్ కావచ్చు, లేటెస్ట్గా డిఫెన్స్ టెక్నాలజీ ఏమి డెవలప్ అయింది, సో ఏవి ఎప్పుడు స్టార్ట్ చేశారు మిజైల్స్, ఈ డీటెయిల్స్కి సంబంధించి మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్, తెలంగాణ. సో వరల్డ్ జాగ్రఫీని చాలా పరిమితంగా అడుగుతారు. మనకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ పేపర్ 1లో వచ్చే క్వశ్చన్సే చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో మోస్ట్ ప్రాబ్లీ ఒక 8 to 10 క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంతకుమించి రాకపోవచ్చు, కొంచెం అటు ఇటుగా. సో కాబట్టి ఇక్కడ మనకు ఉన్న 8 to 10 క్వశ్చన్స్లో ఎక్కడో 1 or 2 క్వశ్చన్స్ వరల్డ్కి టచ్ కావచ్చేమో, కానీ మోస్ట్ ప్రాబ్లీ 90% మనకు జాగ్రఫీలో ఇండియన్ అండ్ తెలంగాణ బేస్డ్గానే క్వశ్చన్స్ ఉంటాయి. సో జాగ్రఫీలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమేమి ఉంటాయంటే డ్యామ్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్, తర్వాత మనకు రివర్స్,
ఎక్కడెక్కడి నుంచి పాస్ అవుతున్నాయి, ఎక్కడ స్టార్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, సో మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హైవేస్, సో వీటన్నిటికి సంబంధించి ఇంకా మనకి ఇన్డెప్త్గా స్టేట్ది అలాగే ఇండియన్ది జాగ్రఫీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్న టాపిక్స్ మీద ఎక్కువగా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సో వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు సో ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ మెజర్స్ ఏముంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈ 3 ఇష్యూస్కి సంబంధించి మనకు పేపర్ 2లో పేపర్ 4లో ఇంకా ఇన్డెప్త్గా చదువుకుంటారు. కాబట్టి ఆ 2 పేపర్స్ని మనం ఫుల్ పేజ్గా కవర్ చేస్తే ఈ 3 టాపిక్స్ కూడా కవర్ అయిపోతాయి. నెక్స్ట్ మనకు వచ్చే వాటిలో డిస్కస్ చేస్తాం కాబట్టి అవి ఇక్కడ మేనేజ్ అయిపోతాయి. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ డాటా ఇంటర్ప్రిటేషను, అనలిటికల్ అబిలిటీ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే బేసిక్ టు మీడియం రేంజ్లో ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 ఎనీవన్ అంటే చాలా వరకు 8 to 10 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో వాటి గురించి దిగులు పడాల్సిన అవసరం ఉండదు. బేసిక్ ఇంగ్లీష్, సో 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. నెక్స్ట్ ఇది పేపర్ 1కి సంబంధించి. పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. వీటిలో 3 సెగ్మెంట్స్ ఉన్నాయండి. ఒక్కొక్క సెగ్మెంట్ హిస్టరీ, ఇంకో సెగ్మెంట్ పాలిటీ, సొసైటీ. సో మనకి ఇక్కడ ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి 50 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. టోటల్ 150 మార్క్స్, 50 into 3. సో ఎగ్జాక్ట్లీ 50 మార్క్సే వస్తాయా ఈ ప్రతి ఒక్క సెగ్మెంట్ నుంచి అంటే కొంచెం అటు ఇటుగా, సో ఒక 1 or 2 అటు ఇటుగా 50 ఖచ్చితంగా మనకు వస్తాయి. సో వాటిలో మొదటగా చూసుకుంటే సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో సామాజిక సాంస్కృతిక చరిత్ర భారతదేశం మరియు తెలంగాణది. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి మీ అందరికీ. ఏంటి అంటే ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ ఇట్లా ప్రతి ఒక్క చోట మనం చదువుకునేటప్పుడు మనము ఏదో చదివేస్తాం, ఎక్కువగా చదివేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఎగ్జామ్కి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే మనం చదువుకోవాలి. చాలా వరకు ఏంటంటే మనకు బుక్స్లో హ్యూజ్గా వాడు డాటా ఇచ్చింటాడు, సో స్టఫ్ కూడా ఎక్కువ ఇచ్చింటాడు. మనం ఏం చదువుతాం, ఇన్డెప్త్గా చదివేయాలి, నాలెడ్జ్ని హెవీగా పెంచుకోవాలనుకుంటాం. మనము పిహెచ్డీనో లేకపోతే ప్రొఫెసరో కావడానికి చదవట్లేదండి, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవడానికి చదువుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవడానికి మనకి ఎంతైతే స్టఫ్ కావాలనో అంతవరకు చదువుకుంటే మనకు సరిపోతుంది. సో మనం ఎంత చదివినా మనకు తెలియనంత సబ్జెక్ట్ ఇంకా ఎంతో కొంత ఉంటే ఉంటుంది. కాబట్టి నాకు మొత్తం తెలుసు అనుకునే దానికి ఎవరికీ లేదు. కాబట్టి మనం ఏదో హ్యూజ్గా దాంట్లో పండిట్లు కావాలి అనుకుంటే చదివినంత ఉంటుంది, జీవితకాలం చదివేయచ్చు. మనకు కావాల్సిన ఉద్యోగం. సో మనకి ఎంతవరకు అయితే మెన్షన్ చేశాడో అంతవరకే చదువుకోండి. ఇక్కడ మనకి ఈ సిలబస్ని పర్టికులర్గా బాగా ఎందుకు చదవాలి అంటే మరి సిలబస్లో నీట్గా చెప్పింటాడు, నువ్వు ఏం చదవాలి, ఏం చదవకుండా వదిలేయాలో కూడా చెప్పింటాడు. దాన్ని మనం క్యాచ్ చేయాలి. సో వాడు చదవాల్సిన పాయింట్ అని మాత్రమే చెప్పినప్పుడు దాని గురించి మనం డెప్త్గా ఫోకస్ చేసి రిమైనింగ్ పాయింట్స్ని ఐడియా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏమన్నాడు, సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అన్నాడు. అంటే సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించి మాత్రమే ఎక్కువగా వాడు ఫోకస్ చేసి క్వశ్చన్స్ అడుగుతాడు. సో మిగతా వాటికి సంబంధించి మనము బేసిక్ ఐడియా అనేది తెలుసుకొని ఉంటే చాలు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమేమి ఉన్నాయి వీటిలో అనేది ఒకసారి చూద్దాం. సో ఐవీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సొసైటీ అండ్ కల్చర్, సమాజం ఎలా ఉండింది, సంస్కృతులు ఎలా ఉన్నాయి, మనం ఇందాకే చెప్పుకున్నాం. ఈ హిస్టరీకి సంబంధించి రాజ్యాలు కానీ ఏన్షియంట్ హిస్టరీలో, మిడివల్లో ఈ రెండిట్లో మేజర్గా మనకు సామాజిక సాంస్కృతిక రాజకీయ ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఫోకస్ చేసి క్వశ్చన్లు అడుగుతాడు. ఇప్పుడు ఏ రాజు ఉన్నాడు, ఏ టైంలో ఉన్నాడు, అతని కొడుకు ఏం చేశాడు, వాళ్ళ కొడుకు పేరేంది, సో ఏ సంవత్సరంలో ఉన్నాడు, ఈ టైప్లో మనకు క్వశ్చన్స్ రావండి. సో అవి జస్ట్ మనకు ఒక నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం, ఎవరి తర్వాత ఎవరు ఉన్నారు సీక్వెన్షియల్ అనే దాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే అవి తెలుసుకోవాలంతే. తర్వాత వీటికి సంబంధించి భాషాపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఏమైనా జరిగాయా, కళలు, సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు, రచనలు, ఇలాంటివన్నీ మనం చదువుకోవాలి. సో వీటికి సంబంధించి మనకు మేజర్గా ఫోకస్ చేసేది. ఇక్కడ ఎర్లీ అండ్ లేటర్ వేదిక్ సివిలైజేషన్, వేదకాలానికి మునుపు వేదకాలం తర్వాత రెండింటికి మధ్యనటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అప్పుడు ఎలా ఉండింది సమాజం, తర్వాత ఏమేమి మార్పులు చోటు చేసుకున్నాయి. సో క్యాస్టిజం కావచ్చు, ఇక్కడ మనకు మేజర్గా క్యాస్టిజము, సబ్ క్యాస్టిజము ఇక్కడ ఎక్కువగా బైఫర్కేట్ అయిందండి. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకు అంతగా లేవు, లేటర్ వేదిక్ పీరియడ్లో ఇవన్నీ పుట్టుకొని వచ్చినాయి.
సో అర్లీ వేదిక్ పీరియడ్లో ఏంటి అంటే మనకు 4 వర్ణాస్ మాత్రమే ఉండేవి, వర్ణాలు ఉండేవి, వర్ణ సిస్టమ్. తర్వాత మనకి ఏమైంది, సో లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత ఈ వర్ణ సిస్టమ్ పోయి క్యాస్ట్ సిస్టమ్ ఏర్పడింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ చేంజ్. ఇక్కడ మనం గ్రూప్ 1 పర్స్పెక్టివ్లో ఆలోచించి చదువుకుంటే గ్రూప్ 2కి మోర్ స్టఫ్ని మనం గెయిన్ చేసుకోగలుగుతాం. సో ఇవన్నీ అనాలిసిస్ చేయడం వల్ల గ్రూప్ 1 మెయిన్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫ్యాక్చువల్ స్టఫ్కి గ్రూప్ 2 అవసరము, సో అనలిటికల్ స్టఫ్ గ్రూప్ 1కి అవసరం. జైనిజం, బుద్ధిజం యాజ్ యూజువల్ ఏ ఎగ్జామ్కైనా జైనిజం, బుద్ధిజం వెరీ ఇంపార్టెంట్. సోషో కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ మౌర్యాస్, గుప్తాస్, పల్లవాస్, చాళుక్యాస్. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కళలు. నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం. సో మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్లో ఏన్షియంట్ ఇండియాని టచ్ చేశాడు, ఇప్పుడు మిడివల్ ఇండియాని టచ్ చేస్తున్నాడు. ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్, సామాజిక సాంస్కృతిక ఎలా ఉన్నాయి అంశాలు, సూఫీ అండ్ భక్తి మూమెంట్స్, మొఘల్స్ కూడా సంబంధించి సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ సేమ్ యాజ్ యూజువల్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో రైజ్ ఆఫ్ మరాఠాస్, సోషో కల్చరల్ కండిషన్స్ ఇన్ డెక్కన్ అండర్ ద బహమనీస్ అండ్ విజయనగర ఎంపైర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి గ్రూప్ 1 పర్స్పెక్టివ్లో కానీ గ్రూప్ 2లో కానీ. ఎందుకంటే వీటిలో లిటరేచర్ చాలా ఎక్కువగా డెవలప్ అయినట్టు మనకు చూపిస్తుంది. నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఏన్షియంట్, మిడివల్, నౌ మోడర్న్కి వచ్చాం మనం. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, రైజ్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్. సో బ్రిటిష్ వాళ్ళ యొక్క ఎంపైర్ని ఎలా స్థాపించుకున్నారు, ఎలా విస్తరించుకున్నారు, తర్వాత వాళ్ళు సామాజిక సాంస్కృతికమైన పరమైనటువంటి పాలసీలని ఏమేమి తీసుకొని వచ్చారు, ఎగ్జాంపుల్ వితంతు, పునర్వివాహ చట్టం. సో ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ వాడు ఏమేమి తీసుకొని వచ్చారు. తర్వాత రిలీజియస్ అండ్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ 19th century, 19వ శతాబ్దంలో జరిగినటువంటి సామాజిక మతపరమైనటువంటి ఉద్యమాలు, సంస్కరణ ఉద్యమాలు ఏమేమి జరిగాయి అనే వాటికి సంబంధించి ఇక్కడ 3 కాన్సెప్ట్స్ అనేవి మనకు అయిపోయినాయి, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. నెక్స్ట్ తెలంగాణ దగ్గరకు వచ్చాడు, ఏన్షియంట్ తెలంగాణ, మిడివల్ తెలంగాణ, లేటర్ తెలంగాణ. సోషో కల్చరల్ కండిషన్స్ ఇన్ ఏన్షియంట్ తెలంగాణ. సేమ్ ఇంతకుముందు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకొని మనం ఏం చదవాలి, సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి నీట్గా ఎక్కువ ఫోకస్ చేయాలి. వాటిలో ఏమేమి రాజ్యాలు ఇచ్చాడు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ముదిగొండ, వేములవాడ, చాళుక్యాసు. మిడివల్ తెలంగాణ, కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాకతీయాసు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ డెవలప్మెంట్ గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ. కాబట్టి ఇక్కడ మనకు కాకతీయులు, శాతవాహనులు, తర్వాత అక్కడ గుప్తులు, ముఘలులు, మౌర్యన్స్, ఐవీసీ, లేటర్ వేదిక్ పీరియడ్, అర్లీ వేదిక్ పీరియడ్. ఈ కాన్సెప్ట్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ 1కి 2కి. కాబట్టి వీటి మీద మంచి ఫోకస్ చేసి గ్రిప్ పెట్టుకోండి. దెన్ ఫెస్టివల్స్ ఏమేమి జరిగాయి, కుతుబ్ షాహీల పాలన ఎలా ఉన్నింది, రాచకొండల పాలన ఎలా ఉన్నింది, జాతరలు ఏమేమి ఉన్నాయి అనే కాన్సెప్ట్స్ మీద ఇచ్చాడు. తర్వాత ఫౌండేషన్ ఆఫ్ అసఫ్ జాహీ డైనెస్టీ. సో అసఫ్ జాహీ డైనెస్టీని స్థాపించింది ఎవరు, అండ్ మోర్ ఓవర్లీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుకోవాలని వాడు నీట్గా మెన్షన్ చేశాడండి. నిజాముల్ ముల్క్ నుంచి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు. అంటే అంతకుముందు చరిత్ర మనం తెలుసుకోవాలి, కానీ ఇక్కడి నుంచి ఈ పార్ట్ వరకు ఎక్కువ ఫోకస్ చేయండి, నేను ఇక్కడి నుంచే క్వశ్చన్లు అడుగుతాను అన్న పర్స్పెక్టివ్లో వాడు నీట్గా డెలివర్ చేస్తున్నాడు మనకు మ్యాటర్ని. తర్వాత సాలార్ జంగ్ రిఫార్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సాలార్ జంగ్ రిఫార్మ్స్ అనేవి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఎక్కువగా రిఫార్మ్స్లో మనకు అడిగేటి సాలార్ జంగ్ రిఫార్మ్స్ చాలా చాలా మేజర్ రోల్ ఉన్నాయి. కాబట్టి వాటి గురించి బాగా చదువుకోండి, ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడతాయి అవి. తర్వాత సోషల్ సిస్టమ్ అండ్ కండిషన్స్ వెన్ జాగీర్దార్స్, జమీందార్స్, దేశ్ముఖ్స్, దొరలు, వెట్టి, ఈ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఎలా ఉండేవి సామాజిక పరిస్థితులు అనేవి. తర్వాత సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు ఏమేమి వచ్చాయి తెలంగాణలో, ఆర్య సమాజు, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహిళా సభ, ఆది హిందూ ఉద్యమాలు, ఇలా. సో రైతాంగుల ఉద్యమాలు, ఇవన్నీ ఏమేమి వచ్చాయి అనేది ఇక్కడ మనకు కాన్సెప్ట్స్లో ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకో సెగ్మెంట్లోకి వెళ్తే పాలిటీ. సో ఇక్కడ పాలిటీ గురించి చెప్పడానికి కొత్తగా ఏం లేదు, ప్రతి ఒక్కరికి ఏ సబ్జెక్టు గురించి పూర్తి అవగాహన ఉన్నా లేకపోయినా పాలిటీ అంటే చాలు చాలామందికి మంచి అవగాహన ఉంటుంది, సో ఇష్టంగా కూడా ఉంటుంది. కాబట్టి వీటి గురించి మీకు జస్ట్ అది చూసుకునే సరిపోతుంది, వీటిలో ఎలా చదువుకోవాలి ఏంటి అని పర్టికులర్గా చెప్పడానికంటే ఏముండదు.
కానీ ఇక్కడ చెప్పాల్సిన 1 or 2 పాయింట్స్ ఉన్నాయి, అవి మాత్రం మీకు చెప్తానండి నేను. 7th పాయింట్, జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా, జ్యుడిషియల్ యాక్టివిజం. సో జ్యుడిషియల్ సిస్టమ్ అంటే ఆబ్వియస్లీ సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత సబార్డినేట్ కోర్ట్స్, సెషన్స్ కోర్ట్స్, ఇవన్నీ చదువుకుంటారు, బాగానే ఉంది. సో జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి? సో ఇలాంటి కాన్సెప్ట్లే మనకు గ్రూప్ 1 మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 1 మెయిన్స్. సో ఇవి తెలుసుకొని పెట్టుకోవడం వల్ల మనకు వీలైనంత నాలెడ్జ్ ఎక్కువగా ఉంటే మనం ఎంతో ఎక్కువగా ఇంకా అనాలిసిస్ చేయగలం. ఎలిమినేషన్ అనేది ఈజీ అవుతుంది ఆన్సర్స్లో, గ్రూప్ 2లో కూడా. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవాలి. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే, సో ఒక పబ్లిక్ బాడీ ఏదైనా సరే, ప్రతి ఒక్క బాడీకి మనకు ఉన్నటువంటి సిస్టంలో సో వాళ్ళకంటూ వాళ్ళకు ఒక అధికారాలు, తర్వాత బాధ్యతలు అప్పగించుంటుంది రాజ్యాంగం. సో కోర్టుల బాధ్యత ఏంటి అంటే, సో రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని రక్షించడం. సో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ బాధ్యత ఏంటి? ప్రజలకు వసతుల్ని కల్పించి సో వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం, వాటికి సంబంధించిన అధికారాలు, బాధ్యతలు కూడా ఉంటాయి. కానీ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి అని అంటే, సో కోర్టు తను చేయాల్సిన పని కాకుండా ఆ పనితో పాటుగా ఒక పబ్లిక్ బాడీ ఆర్ పబ్లిక్ అథారిటీ చేయాల్సిన వర్క్ను కూడా మీరు చెయ్యండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చినప్పుడు, అంటే తన పని కాకుండా ఇంకొక బాడీ యొక్క పనిలో వేలు పెట్టినప్పుడు దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు. మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, అర్థమైన కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, నేను ఎగ్జాంపుల్తో సహా మీకు వివరిస్తాను ఇది. సో ఫర్ సపోజ్ ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఒక చెత్త అనేది వీధిలో పేరుకుపోయింది. సో ఆ చెత్త పేరుకుపోయినప్పుడు దాన్ని తొలగించే అధికారం, బాధ్యత రెండు మున్సిపల్ కార్పొరేషన్కి ఉంటాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆ పని చేయలేదు. ఒక పౌరుడు కోర్టులో ఒక పిల్ ద్వారా దీని గురించి వేశాడు. సో కోర్టు ఏం చెప్పింది? సో దాన్ని పరిగణలోకి తీసుకొని ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఒక ఆర్డర్ని ఇష్యూ చేసింది, వెంటనే ఆ చెత్తను తొలగించండి అని. అంటే ఇక్కడ ఆ చెత్త తొలగించాల్సిన బాధ్యత, అధికారం ఎవరిది? మున్సిపల్ కార్పొరేషన్ది. ఇక్కడ ప్రాపర్ ఛానల్ అనేది ఉంటుంది. సో మున్సిపల్ కార్పొరేషన్ హయ్యర్ బాడీస్ ఉంటాయి, తర్వాత హయ్యర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హయ్యర్ డిపార్ట్మెంట్స్ నుంచి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తుంది. సో ఈ ప్రాపర్ ఛానల్ ద్వారానే జరగాలి. కానీ ఇక్కడ ఏంటి? కోర్టు జోక్యం చేసుకొని ఆ పని అనేది చేపిస్తుంది మిగతా పబ్లిక్ బాడీస్ యొక్క యాక్టివిటీస్లో, రెస్పాన్సిబిలిటీస్లో, ఈవెన్ అథారిటీస్లో కూడా. సో దీన్నే జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు. నెక్స్ట్ స్పెషల్ ప్రావిజన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ. సో యాజ్ యూజువల్ మనకు పాలిటీలో ఇవన్నీ ఉంటాయి. సో వీటికి సంబంధించి నేను చదువుకుంటూ పోయినా కూడా ఊరికే మీకు టైం వేస్ట్ ఇక్కడ లాగ్ అవుతుంది. నేను అది ఒకసారి పీడిఎఫ్ పెడతాను, మీరు దానికి కావాలంటే నీట్గా పాలిటిక్స్ సంబంధించి చూసుకోవచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్ సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. సో సింపుల్గా ఇదంతా లేకుండా వీటిలో ఇంపార్టెంట్ మనం చదువుకోదగ్గటి ఎలా వీటిని చదువుకోవాలనే కాన్సెప్ట్ చెప్తాను. అసమానతలు, సో ఇన్ఈక్వాలిటీ అండ్ ఎక్స్క్లూజన్, ఏమేమి అసమానతలు ఉన్నాయి, సో క్యాస్టిజం ఎలా డెవలప్ అయింది, ప్రాంతీయవాదం ఎలా డెవలప్ అయింది. ప్రాంతీయవాదం అన్నప్పుడు తెలంగాణ మూమెంట్ కూడా వస్తుంది. మనకు అక్కడ పేపర్ బాగా చదువుకుంటే అది ఇక్కడ కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మూమెంట్స్, సోషల్ మూమెంట్స్, సామాజిక ఉద్యమాలు ఏం జరిగాయి, మేజర్ వెరీ ఇంపార్టెంట్ ఈ సెగ్మెంట్లో ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. ఉద్యమాలు, చాలా రకాల ఉద్యమాలు ఉన్నాయి. సామాజిక ఉద్యమాలు, రైతుల ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతిన ఉద్యమాలు, దళితుల ఉద్యమాలు, వాతావరణమైనటువంటి సంబంధిత ఉద్యమాలు, ఉమెన్స్ మూమెంట్, సో రీజనల్ అటానమీ మూమెంట్స్, హ్యూమన్ రైట్స్ మూమెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ దేర్. అన్ని మూమెంట్స్ ఏమేమి జరిగినాయి, ఏ ఇయర్లో జరిగినాయి, ఏ కారణం చేత ఎవరు నడిపించారు, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకొని ఉండాలి. సో ఎక్కువగా బిట్స్ వచ్చే స్కోప్ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఇవి. నెక్స్ట్ తెలంగాణ స్పెసిఫిక్ సోషల్ ఇష్యూస్. సో వెట్టి, జోగిని, దేవదాసి సిస్టమ్, చైల్డ్ లేబర్, ఫ్లోరోసిస్, మైగ్రేషన్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ వీవర్స్. సో వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం మనకు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, మునుపు ఉన్నటువంటి కొన్ని సమస్యలు, వాటి యొక్క పరిస్థితులు, ఎలా ఇవి ఫామ్ అయ్యాయి, తర్వాత ఎలా అవి డెవలప్ అవుతూ వచ్చాయి, ఎలా స్థిరపడిపోయాయి, ఇప్పటికి కూడా ఉన్నాయా, ఉంటే వాటి వల్ల జరిగేటటువంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, సో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డీప్గా చదువుకున్నారంటే గ్రూప్ 2లో ఎలిమినేషన్కి ఉపయోగపడుతుంది ఆన్సర్లో, తర్వాత గ్రూప్ 1 మెయిన్స్లో అనాలిసిస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్,
తర్వాత పావర్టీ అలివేషన్ ప్రోగ్రామ్స్, మొత్తం స్కీమ్స్ అండి. సింప్లీ చెప్పాలి అని అంటే మనకు స్కీమ్లు ఏవైతే మనకు ఇండియన్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రవేశపెట్టింటుందో, తెలంగాణ గవర్నమెంట్ కూడా స్కీమ్స్ని ప్రవేశపెట్టింటుందో వాటిని థరోలీ మొత్తం అంతా చదువుకోండి. ఈ సెగ్మెంట్ వైజ్లో ఇవి కూడా మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో పేపర్ 2 అయిపోయిందండి ఆ 3 సెగ్మెంట్స్తో. నెక్స్ట్ పేపర్ 3 సేమ్ 150 మార్క్స్. ఈ పేపర్ 3లో ఎకానమీ ఆర్థిక శాస్త్రం అనేది ఉంటుంది మనకి. సో యాజ్ యూజువల్ ఈ ఎకానమీలో కూడా మనము సేమ్ 3 సెగ్మెంట్స్ని తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్ 50-50-50 కొంచెం అటు ఇటుగా రావచ్చు. ఏమేమి ఉన్నాయి సెగ్మెంట్స్? ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. సో ఇక్కడ వీటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి మరియు అభివృద్ధి. సో వీటి యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, మెజర్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, నేషనల్ ఇన్కమ్, డెఫినేషన్, కాన్సెప్ట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్, నామినల్ రియల్ ఇన్కమ్. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ అండి మనకి. నేషనల్ ఇన్కమ్ అనేది మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో కూడా అనాలిసిస్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి కాన్సెప్ట్ నేషనల్ ఇన్కమ్. మనకు నేషనల్ ఇన్కంలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, తర్వాత మనకు రియల్ ఇన్కమ్, సో నామినల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ తెలుసుకోవాలి. మెథడ్స్ ఆఫ్ క్యాల్కులేటింగ్ నేషనల్ ఇన్కమ్ తెలుసుకోవాలి. సో ఇక్కడ రియల్ ఇన్కమ్ అంటే ఏంటి, నామినల్ ఇన్కమ్ అంటే ఏంటి. ఇక్కడ ఇంకొక కొత్త పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నానండి. కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి రియల్ జీడిపి, నామినల్ జీడిపి. సో ఏంటి డిఫరెన్స్? రియల్ జీడిపిని మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. మనం ప్రతి ఇయర్ 6.5%, 7% అని చెప్పుకుంటాం కదా, దాన్ని రియల్ జీడిపి అంటారు. సో నామినల్ జీడిపిని 11%, 12%, 13% చెప్పుకుంటాం. ఎందుకు మనం నామినల్ జీడిపిని తీసుకోవద్దు, రియల్ జీడిపినే తీసుకోవాలి? లెట్ సర్చ్. సో ఫైండ్ అవుట్ చేయండి. మీకు ఒకవేళ దొరకకపోతే, అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి మళ్ళీ నేను నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ చేసినప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, కాన్సెప్ట్స్ ఆఫ్ పావర్టీ, ప్లానింగ్ ఇన్ ఇండియా. సో మొత్తం 5 year ప్లాన్స్ ఉన్నాయి కదా, ఆ 5 year ప్లాన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎందుకు స్టార్ట్ చేశారు, ఆ 5 year ప్లాన్స్లో మనం మేజర్గా నేర్చుకోవాల్సిన అంశాలు 12 మనకు 5 year ప్లాన్స్ ఉన్నాయి. సో ఈ 12ని ఎలా చదువుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అనేది ఆబ్వియస్లీ తెలుసుకోవాల్సిందే. తర్వాత ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉన్నాయి, తర్వాత రోలింగ్ ప్లాన్స్ ఉన్నాయి, మధ్యలో ప్లాన్ హాలిడేస్ ఉన్నాయి, ఇవి ఎప్పుడెప్పుడు వస్తాయి, తర్వాత ఏ పీరియడ్లో ఏ 5 year ప్లాన్స్లో నినాదాలు ఇచ్చింటారు. కొన్ని గరీబీ హఠావో కావచ్చు, ఇలాంటి కొన్ని నినాదాలు ఉంటాయి. ఆ నినాదాలు తెలుసుకోవాలి. తర్వాత ప్లాన్ మోడల్ డెవలపర్స్ ఎవరు, ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ 5 year ప్లాన్స్లో మేజర్గా డెవలప్ అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, స్టార్ట్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటి గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. ఎందుకంటే అవే క్వశ్చన్స్లో అడిగేది. సో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనకు ఏ 5 year ప్లాన్లో స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అనేది అందరికీ తెలుసు. సో అడిగే క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఏ 5 year ప్లాన్లో స్టార్ట్ అయింది. గరీబీ హఠావో నినాదం ఎవరు ఇచ్చినారు, అందరికీ తెలుసు, ఇందిరాగాంధీ. కానీ ఏ 5 year ప్లాన్లో గరీబీ హఠావో నినాదం ఇచ్చినారు. తర్వాత సో ఈ 5 year ప్లాన్స్కి సంబంధించి మనకు టార్గెట్స్, జీడిపి గ్రోత్ రేట్ ఎంత నమోదైంది, ఎంత టార్గెట్గా పెట్టుకున్నారు. సో వాటికి సంబంధించి మనకు టార్గెట్ అచీవబుల్ లైన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకు ప్లానింగ్లో నేర్చుకోవాలి. నెక్స్ట్ సో ఇక్కడ ఇండియన్ ఎకానమీ అని అడిగాడు. ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్లో తెలంగాణ ఎకానమీ అడుగుతున్నాడు. సో తెలంగాణ ఎకానమీ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే 1956 నుంచి 2014 వరకు. సో తెలంగాణ యొక్క ఆర్థికం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముడిపడినటువంటి ఆర్థిక రంగాన్ని చదువుకోవాలి. వీటికి సంబంధించి ఎలా, సో మేజర్గా మనకు తెలంగాణ ఆర్థిక రంగానికి సంబంధించి తెలుసుకోవాలి అని అంటే ఎస్సీఆర్టీ బుక్స్ కానీ తెలుగు అకాడమీ బుక్స్ కానీ బెస్ట్ అండి. వేరే వేడి జోలికి పోవద్దు. ఇండియన్ ఎకానమీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు, అది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం తెలంగాణ ఎకానమీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా తెలుగు అకాడమీ ఫాలో అవ్వండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ సో బచావత్ కమిటీ, భార్గవ కమిటీ, వాంచు కమిటీ, సో జై భారత్,
గిర్గ్లానీ కమిటీ, ఇలాంటి డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి. ఆ కమిటీస్ వేటి కోసం వేశారు, వాటి యొక్క డెవలప్మెంట్ ఏంటి, అందులో చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి మేజర్గా. డెవలప్మెంట్ డైనమిక్స్, ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, సామాజిక అసమానతలు, సో డెమోగ్రాఫిక్ డివిడెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో అది కూడా మనకి ఇక్కడ వస్తుంది, డెమోగ్రాఫిక్ డివిడెంట్. తర్వాత క్యాస్ట్, ఎథ్నిసిటీ, జెండర్ అండ్ రిలీజన్, మైగ్రేషన్, అర్బనైజేషన్, డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్, ల్యాండ్ అక్విజిషన్ పాలసీ వెరీ ఇంపార్టెంట్, ఎకనామిక్ రీఫార్మ్స్, గ్రోత్, పావర్టీ, ఇన్ఈక్వాలిటీస్. ఎకనామిక్ రీఫార్మ్స్ అన్నప్పుడు మనము ఎల్పిజి రీఫార్మ్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి, వాటికి సంబంధించి కూడా చాలా ఇన్డెప్త్గా చదువుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్, కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిజి అంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఇవి ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది బాగా నేర్చుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎకానమీకి అది ఎలా రిలేటెడ్. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాజ్ పర్ ద ఎకనామిక్స్ ఇన్ గ్రూప్ 1 మెయిన్స్. గ్రూప్ 1 మెయిన్స్లో సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఎకనామికల్ పర్స్పెక్టివ్లో, ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్, కాబట్టి బాగా చూసుకోండి. నెక్స్ట్ పేపర్ 4 ఫైనల్ పేపర్, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో అసలైన కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. 1 to 3 పేపర్స్ ఆర్ కామన్ మోస్ట్ ప్రాబబ్లీ. 4th పేపర్ కంప్లీట్లీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిందే. సో వీటిలో కూడా మళ్ళీ మనకు సెగ్మెంట్స్ అనేవి ఉన్నాయి, సేమ్ యాజ్ యూజువల్ 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మోర్ ఆర్ లెస్ 50 అటు ఇటుగా రావచ్చు. ద ఐడియా ఆఫ్ తెలంగాణ, సో 1948 to 1970, 1948 నుంచి 70 మధ్య ప్రాంతంలో జరిగినటువంటి కీలకమైన ఉద్యమాలు కావచ్చు, రెజల్యూషన్స్ కావచ్చు, రాజకీయ తీర్మానాలు కావచ్చు, సభలు కావచ్చు, వెరీ ఇంపార్టెంట్. ఓకే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వీడియోలో మనము కొన్ని ఇంపార్టెంట్గా పేర్కొనవచ్చండి. వాటిలో నిజామ్స్ ఫర్మాన్ ఆఫ్ 1919 కావచ్చు, ముల్కీ అంటే ఏంటి, ముల్కీ రూల్స్ అంటే ఏంటి, వాటిని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఆ ముల్కీ రూల్స్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఎటువంటి అవకాశాలను పొందుతుంది. సో మనకి ఇక్కడ ఏపీ రాష్ట్రం అనేది వాటిని ఎలా నీరుగార్చింది, లేదంటే ఏ విధంగా వాటిని ఎక్కువగా యూటిలైజ్ చేసుకునింది అన్న పర్స్పెక్టివ్లో కూడా మనం అనలిటికల్గా నేర్చుకోవాలి. తర్వాత హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. సో వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ అకార్డింగ్ టు ద యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 1, ఇక్కడ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. హైదరాబాద్ స్టేట్ ఫార్మేషన్ ఎలా జరిగింది, సో ఆపరేషన్ పోలో ఏంటి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు దీన్ని కలిపారు, వీటికి సంబంధించి ఇన్ డెప్త్ డీటెయిల్స్ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ కావచ్చు 1953లో ఇచ్చింది. తర్వాత మనకు ఎస్ఆర్సి ఏమేమి రికమెండ్ చేసింది, బిఆర్ అంబేద్కర్ యొక్క వ్యూ ఏంటి ఎస్ఆర్సి మీద, ఇలాంటివన్నీ కూడా కాన్సెప్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం. 1956లో ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం పెద్ద మనుషుల మధ్య ఏమేమి ఒప్పందాలు జరిగాయి, వాళ్ళిద్దరి మధ్య ఆ ఒప్పందాల్లో ఎటువంటి కాన్సెప్ట్స్ని చర్చించుకున్నారు, వీటికి సంబంధించి ఇన్డెప్త్ తెలుసుకోవాలి. తర్వాత పోస్ట్ 1970 డెవలప్మెంట్ సినారియో ఇన్ తెలంగాణ, అగ్రికల్చర్ కావచ్చు, ఇరిగేషన్, పవర్, ఎడ్యుకేషన్, ఆల్ దీస్ థింగ్స్. సో వైలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ రూల్స్, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి అండ్ కోర్స్ ఆఫ్ మూమెంట్, ద స్ప్రెడ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమం ఎలా తన యొక్క పరిధిని పెంచుకుంటూ వెళ్ళింది, ఎలా తెలంగాణని సాధించుకునింది, వాటిలో పాల్గొన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు, ఎలాంటి సప్రెషన్కి గురైంది తెలంగాణ మూమెంటు, సో ఎలా సాధించుకుంది, 8 పాయింట్స్ 5 పాయింట్ ఫార్ములాస్ ఏంటి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేశారో ఆ పాయింట్స్లో ఏమున్నాయి అనే పాయింట్స్ని ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ సెగ్మెంట్ 2 మొబిలైజేషన్ ఫేజ్. సో మనం ఫస్ట్ ఫేజ్లో 1948 to 1970 తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో 1971 to 1990 ఈ మధ్య ప్రాంతంలో ఏమేమి జరిగాయి. కోర్టు జడ్జిమెంట్స్ ఆన్ ముల్కీ రూల్స్, ముల్కీ రూల్స్ మీద కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్. ఆర్టికల్ 371D వెరీ ఇంపార్టెంట్, చాలా మెయిన్ పాయింట్స్ బాగా నేర్చుకోనండి. ఆర్టికల్ 371D ఏంటి ఇండెప్త్ తెలండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975, సో జయభారత్ రెడ్డి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి. తర్వాత రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్. సో నక్సలైట్ మూమెంట్స్ తెలంగాణలో విరివిగా పెరగడం అనేది ఈ కాలంలోనే జరిగింది.
సో ఎందుకు నక్సలైట్ మూమెంట్స్ ఎక్కువగా పెరిగాయి, వాళ్ళ కదలికలు ఎలా స్టార్ట్ అయ్యాయి, దాని ద్వారా జరిగినటువంటి పరిణామాలు ఏంటి, వాటిని సపరేషన్కి గురి చేయడానికి ఏమేమి జరిగాయి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇన్ 1980. సో 1980 ఆ మధ్య ప్రాంతంలో మనకు ప్రాంతీయ పార్టీలు తెలంగాణలో ముఖ్యంగా సో ఒక్కొక్కటి కొత్తగా పుట్టుకురావడం అనేది జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఎలా సపరేషన్కి గురయ్యాయి, పార్టీలు ఎటువంటి విధి విధానాలు తీసుకున్నాయి, ఇలాంటివన్నీ కూడా మన కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీటిలో మీకు కింద పీడిఎఫ్ పెడతాను, నీట్గా ఏమేమి ఉన్నాయి ఇన్ డెప్త్ అనేది చదువుకోవచ్చు. తర్వాత లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ పాలసీస్ ఇన్ 1990, ఎల్పిజి రిఫార్మ్స్, పివి నరసింహారావు గారు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వెస్ట్ ఫర్ తెలంగాణ ఐడెంటిటీ. సో తెలంగాణ యొక్క గుర్తింపు కోసం పడినటువంటి కష్టాలు, ప్రొటెస్ట్లు, సో ఎజిటేషన్స్, డిబేట్స్, వీటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ 3 టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఫైనల్ క్లైమాక్స్. సో తెలంగాణ స్టేట్ ఎలా ఫామ్ అయింది, ఆ ఫామ్ కావడం కోసం ఫామ్ అయినటువంటి పార్టీస్ ఏవేవి, ఇక్కడ మనకు పర్టికులర్లీ టీఆర్ఎస్ ఇన్ 2001, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టీఆర్ఎస్ ఇన్ 2001. సో వీటి గురించి వాడు పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి దాని గురించి మనం నీట్గా తెలుసుకోవాలి. ఇక్కడ గిర్గ్లానీ కమిటీ ఏం చెప్పింది, తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చెప్పింది, ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏం చెప్పింది, ఇలా వేరియస్ కమిటీస్ వేశారు. మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేకి ముందుగానే ఎన్నో రకాలైనటువంటి కమిటీలు వేశారు. ఎన్ని రకాల కమిటీలు వేశారో ఆ కమిటీలు తెలుసుకోవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, కమిటీల్లో వాళ్ళు పేర్కొన్నటువంటి పాయింట్స్ని ఇక్కడ మన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఏ పాయింట్స్ని పేర్కొన్నారు అనేది. ఈవెన్ 2014లో కూడా మనకి ఇచ్చిన శ్రీకృష్ణ కమిటీలో కావచ్చు ఏమేమి పాయింట్స్ మెన్షన్ చేశారు, హైదరాబాద్ని ఎన్ని సంవత్సరాలుగా పెట్టాలనుకున్నారు, ఏ కమిటీ చెప్పింది, ఈ టైప్లో మన క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి. కల్చరల్ రీవైవలిజం ఇన్ తెలంగాణ. సో సంస్కృతి పరంగా ఎలా నిలదొక్కుకోగలిగింది తెలంగాణ. ఈవెన్ ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువగా మమేకమైనప్పటికీ కూడా అన్న పర్స్పెక్టివ్లో ఇవన్నీ వస్తాయి. సింగర్స్ కావచ్చు, పోయిట్స్ కావచ్చు, జర్నలిస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ హ్యాస్ కమ్ ఇన్. పార్లమెంటరీ ప్రాసెస్. సో ఫైనల్గా యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడు ఎక్కడ బిల్ పెట్టింది, పాస్ అయింది, సో దాన్ని ఎవరు ఆమోదించారు, ఎప్పటి నుంచి అది అమల్లోకి వచ్చింది, వచ్చిన తర్వాత తదనంతర కాస్త పరిణామాలు, ఎలక్షన్స్, ఇంతవరకు మనకి పేపర్. సో ఇది గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అండి. వీటికి సంబంధించి మనకి ఇంకా ఏమేమి బుక్స్ చదవాలి, ఇంకా మనకు ఫర్దర్గా వీటి గురించి చెప్పాల్సింది ఏమైనా ఉంటే నేను ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు మనం చెప్పిన కాన్సెప్ట్స్లో ఏమైనా మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ ఉంటే పలానా కాన్సెప్ట్స్ గురించి చెప్పండి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటికి సంబంధించి కూడా ఎక్కువ మంది కామెంట్ చేసినట్టయితే నేను ఆ కాన్సెప్ట్ మీద వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.